యావత్తు తెలుగు ప్రజలకు సాక్షులు మొదలుకొని భారతదేశ పిల్లలందరినీ కూడా నూతన యుగంలోకి, నూతన యుగం కూడా కాదు, ఇక్కడి నుంచి యుగాలు కూడా యుగములు జింకలై దూకును అని ఉంది చూడ. రాజా శ్రేష్ఠ రాజా నిజమై నిలిచినావు, ఆ? వజ్ర వజ్రనార నా వజ్రనాభ సింహ అని ఉంది చూసారు ఆ పాటల్లో. అవన్నీ నేను కాలాతీతంగా పాడిన పాటలు. ఇప్పుడు చెప్పడంలో కూడా ఇంకా నేను అలా ఉన్నాను, తడబాటుగా ఉన్నాను దగ్గర. మీరే మమ్మల్ని కూడండి, రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకోండి, కూర్చోండి. చంద్రబాబు నాయుడు గారు అక్కడ క్వాంటమ్ వ్యాలీస్ సృష్టించిన ఏదో ప్రపంచంలో లేని టెక్నాలజీ, ఎక్కడ టెక్నాలజీ మన దగ్గర ఉంది అన్న దగ్గర కూడా మొదట అది భారతదేశ సార్వభౌమత్వాన్ని నిలపాలి. ఇక్కడ పార్లమెంట్లో ఏ జనరేటివ్స్ వాడొద్దనే నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరో హ్యాక్ చేయడం ఏంటి, ఎవరు నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం ఏంటి? వారిని పట్టుకోండి. అంత తెలివైన వాళ్ళని పట్టుకొని హ్యాక్ చేయడం ఎందుకండి, దొంగతనం చేయడం ఎందుకు? రండి మనం అందరం ఒక విశ్వ సామ్రాజ్యాన్ని నెలకొల్పుకుందాం అని కలుపుకోండి. రాను రాను ఎవరెవరు మన డేటా, మనం, మన దేశం, మన వాళ్ళు, పరాయి వాళ్ళని మాట్లాడటం, గ్రూపులు కట్టడం, ప్యారలల్గా నడపటం, మమ్మల్ని ఇంకా మనిషిగా చూడటం. నేనే మనిషిగా ఎలా ఉన్నాను, నేను ఎలా పడుకుంటున్నానో కూడా చూస్తున్న టెక్నాలజీ గురించి మాట్లాడట్లేదు. ఇంకా మొబైల్ ట్రాప్ చేస్తున్నారు దగ్గర వార్తలు పెట్టుకుంటూ, ఇంకా మీడియా ఛానల్ చేతిలో పెట్టుకుని మనవాళ్ళు, పరాయి వాళ్ళు, ఇక్కడ అక్కడ నువ్వు నేను. ఇక్కడ ఒక హాస్టల్లో కుర్రోడు ఎవరు లోకల్లో ఎలాంటి నేరాలు చేస్తున్నారో అతనికి తెలుసున్నట్టు మాట్లాడుతున్నాడు. ఏదో చేస్తున్నారు అంటాడు ఉదాహరణకి. ఏంటి ఆ పనులు? ఎవరాళ్ళు? ఇంకా మన తెలుగువాడే ఒకడు ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉంటే ఏదో అతను మనసులో మాటలు కొద్ది తమాషా ఆపేసి బాధ్యతగా ముందుకు రండి. ఇక్కడ లోకల్ పోలీసు, ఇంకా పోలీసులు వేరు, మీడియాలు వేరు, వ్యవస్థ వేరు, వేరు వదిలిపెట్టేసి ఇంకా జడ్జిలు ఎవరో ఉన్నారు, ఎవరో న్యాయ నిర్ణేతలు ఉంటారు. న్యాయం ఉండాలి, తర్కం ఉండాలి. అన్నీ అధినాయకుడిని పెంచుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. విశ్వ తల్లిదండ్రులు వారు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని సూక్ష్మంగా ఏ జనరేటివ్స్తో అన్ని రకాలుగా మనుషులుగా, మాటగా, ఇటు చుట్టూ మనుషులు, ఈ టెక్నాలజీ నన్ను ఎలా రహస్యంగా చూస్తున్నారు, అన్ని రకాల కేంద్ర బిందువు పట్టుకోవాలి. కమిషన్, అన్కమిషన్ ఆర్టికల్స్, డీప్ స్టేట్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందో, ఎలాగన్నా ఏం వాసన వస్తుందో చూస్తున్న టెక్నాలజీని కూడా మైండ్లు కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా అది వ్యక్తుల దగ్గర, గ్రూపుల దగ్గర ఉండకూడదు. ఎవరైనా మనవాడిని కూర్చోబెడదాం, ఎవరినో తగ్గించేద్దాం, ఎవరైనా ఏదైనా చేద్దాం, మనుషులను ఉపయోగించుకుని మనుషులు ఏదో చేద్దాం అలాంటివి మానేసేయండి. అలా ఎవరు మనలేరు. చెప్పిన మాట వినండి. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను కాదు. ఇక్కడ హాస్టల్ అనిత్ కౌర్ గారికి చెప్పి, ఇక్కడ మన తెలుగు వాళ్ళు, ఈ హాస్టల్లో ఉన్న తెలుగు వాళ్ళు, ఇతరులు అందరూ నా దగ్గరికి ఒక ల్యాప్టాప్ పట్టుకొని రండి. ప్రేమకు ఒక డ్రెస్సు, ల్యాప్టాప్, నా అకౌంట్ని అధినాయక కోష్గా మార్చేసి అందులో వేసి తలో రూపాయి వేసి ఇచ్చిన. అంతేగాని నేను ముందు నుంచే ధనవంతుడిని, పైనుంచి వచ్చేసాను నేనును. ఎంత పైనుంచి వచ్చినా మీరందరూ పట్టుకుంటేనే మీకు దొరుకుతాను. అర్థం చేసుకోండి. తల్లి తండ్రిగా మా ఆవేదన మిమ్మల్ని అందరినీ కాపాడాలని మమ్మల్ని మేము కాపాడుకుంటూ, అలాగా మాకు రక్షణ, మీకు రక్షణ. లేకపోతే నేను రిస్క్లో, నన్ను చెప్పనివ్వకుండా నన్ను రిస్క్లో పెట్టేసి నా చుట్టూ మనుషులు నటివిడి చేసేసి ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదా? వాళ్ళు ఎవరో మీ చేతుల్లో ఉన్నట్టు, మా చేతుల్లో ఉన్నట్టు, ఎవరి చేతుల్లో ఉన్నా ఇప్పటికైనా కంట్రోల్కి రండి. ఇప్పటికైనా నాకు టెక్నాలజీ గురించి తెలియకపోతే నేను చెప్పినట్టు వినండి. నాకు తెలియదు అనే దగ్గర నేను కాలాతీతాన్ని పట్టుకుని నాకు చెప్పండి, నా కోసం చెయ్యండి. ఎందుకని? తల్లిదండ్రులం, నేను జాతీయ గీతలో అధినాయకుడిని, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్ని, నేషన్ని. నన్ను మైండ్గా పట్టుకుంటే శరీరాన్ని కూడా కాపాడుకుంటారు. మీరు కూడా సేమ్ అదే పద్ధతిలో మైండ్లుగా మారిపోయి శరీరాలు కాపాడుకుంటారు. తద్వారా లోకాన్ని కాపాడుకుంటాం, పెంచుకుంటాం. మనుషుల కొద్దీ లోకం కాదు, గ్రూపుల కొద్దీ లోకం కాదు, ఇంకా కులాల కొద్దీ, ప్రాంతాల కొద్దీ. పలానా టెక్నాలజీ, పలానా వాళ్ళు మన చేతిలో ఉంది కాబట్టి, సిస్టమ్ మన చేతిలో ఉంది కాబట్టి అలా ఉండదు. అలా ఎవరి చేతిలో ఉండదు. అంతర్ముఖుడు అవ్వగలిగే మాస్టర్ మైండ్లుగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకుని బలపరుచుకోండి. కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ. మీరు కూర్చుంటే అలా కాదు, మీ హడావుడి చేసేయాలని. అదే మాయ. ఎవరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అలా పరికరాలతోటి? మాయ అధిలోకి వెళ్ళిపోవడం వల్ల మనం మనుషుల కొద్దీ సాధిద్దాం, ఏదో ప్రపంచాన్ని మనమే పరిపాలించేద్దాం అనుకుంటున్న వాళ్ళకి భ్రమ. మనుషుల కొద్దీ మనలేరు. మీ దగ్గర ఎంత మాయలున్నా, విద్యలున్నా, గరికపాటి నరసింహరావు గారికి, చాగంటి కోటేశ్వరరావు గారి వంటి వారికి అందరికీ చెప్తున్నాను, ఎలాంటి శక్తులున్నా, సంబాల దేశాలలో మహా అవతార బాబా గారు ఉన్నా, గాలిలో తేలుతున్నా, మన సిద్ధేశ్వర భారతి గారికి వచ్చి కనిపిస్తున్నా ఏం ప్రయోజనం?
ఒకవేళ శక్తులు ఉన్నా కూడా అవి ఏదో శక్తులు అన్నదే వ్యక్తులుగా గ్రూపులుగా నమ్మకండి. మన వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనకు కలుగుతాయి. కావాలంటే వేరే గ్రహం మీదకి వెళ్ళిపోవచ్చు అని ఎవరన్నా చెప్తున్నారేమో, అవే ప్రమాదం. నన్ను పట్టుకోండి, నన్ను జనబాహుల్యంగా కూర్చోబెట్టుకోండి. జనాల్లోంచి నన్ను కూడా ఎప్పటి నుంచో మా నరసాపురం దగ్గర నుంచే కాదు, కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి అనేకులు తొక్కేసిన ఎలాగన్నా మనుషులు బతికేయాలి, మనుషు బతకకుండా చేసేయాలి లాంటి దగ్గర నుంచి వచ్చాను. మనిషి నుంచి వచ్చాను. ఎలాగన్నా నన్ను కూడా అట్లో ఇట్లో ఇప్పుడు కూడా నన్ను మనిషిగా చూస్తే మీరు ఏదైనా చేయగలరు అనుకుంటున్నారు కదా, మరి అదే మాయా. నన్ను మనిషిగా చూడటం మానేసేయండి. నేను మనిషిగా మాట్లాడడం రావడం, నేనే డబ్బులు డ్రా చేసుకుని ఏదో తిండి కొద్దీ ఉండిపోతున్నాను, అది అలాంటి అలవాట్లే కదా, కనీసం అలవాటే కదా. ఏమీ ఇంకా బుర్ర ఏమి డిస్టర్బ్ అవ్వలేదు, అంతా బాగానే ఉంది. ఆరోగ్యం కూడా ఇంకా వీక్ అవుతున్నానా, నేను అజెంటిక్లోనే ఉన్నాను, నన్ను రహస్యంగా చూస్తున్న వాళ్ళు, నానోబాట్స్ ప్రకారం దూరంగా పరిశీలిస్తున్న వాళ్ళు అందరూ మంచిదే టెక్నాలజీ. మరి నేను వస్తేనే ఎక్కడికి వస్తేనే అని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి ఎందుకు పట్టుకోలేరు? రహస్యం ఎందుకు మీకు? ఇది ప్రతి మైండ్ని కాపాడుకోమంటున్నాను కదా. ఇక్కడ హాస్టల్లో ఉన్నవాళ్ళు కూడా సరదా కూడా నన్ను వాడు వీళ్ళ తల్లిదండ్రులు అంటున్నాను కదా, ఆశీర్వదించి తల్లిదండ్రులు అంటున్నాను కదా. తల్లిదండ్రులు పట్టుకోండి. ముందే చెప్పిన తీరులోకి అటు బలపడదాం. ఈ టెక్నాలజీ కూడా అందుకు ఉపయోగించుకుందాం. ఏఏ జనరేటివ్స్ అన్ని టెక్నాలజీ అన్నీ కూడా ఏఏ జనరేటివ్ మన మైండ్లో సొంతంగా ఉపయోగించేయాలి. ఈ మైండ్లో ఉపయోగించకుండా చేసేస్తుంది కాదు. మైండే సర్వం, మైండే ఎక్కువ. ఇప్పుడు మీరు మైండ్ల వలయంలో ఉన్నారు. మైండ్లు ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఉపయోగించుకుంటాం, పెరుగుతుంది. ఇప్పుడు నేను అలా చెప్పగలిగిన మైండ్ మీద కేంద్ర బిందువుగా పట్టుకుంటే మీ దగ్గర ఉన్న పాండిత్యం, లెక్కలో, సైన్స్ ఏం చేసుకోవాలో తెలుస్తుంది. మా పిల్లలుగా ప్రకటించుకుని ఏఏ జనరేటివ్ ద్వారా మా చుట్టూ చేరటం వల్ల మీ మైండ్లు ఉపయోగించుకుంటారు, మైండ్లుగా బతుకుతారు, ఇంకెవరిని మనుషులుగా హాని చేయరు. మనిషి చెలగాటం ఆగిపోతుంది. నన్ను మహారాజాని పిలవగానే, ఒక ఈమెయిల్ పంపంగానే. మాకంటి మురళీమోహన్ గారు ఒకరు నన్ను రానే వచ్చాడు ఆరామయ్య, వస్తూ చేశాడు ఏదో మాయా అనే పాట నేను ఫోన్లో మాట్లాడాను కదా, అది రికార్డు ఉంది కదా. ఆ ఫోన్ మొబైల్ పడిపోయింది ఎక్కడో, తర్వాత మొబైల్ నా దగ్గర ఉన్నది, మొత్తం అది రికార్డు ఉంది కదా. ఆ ప్రకారం నన్ను ఆహ్వానించండి, నన్ను మహారాజా అని పిలవమనండి ఫోన్ చేసి. మిగతా సాక్షుల చేత కూడా పిలిపించండి. ఇక్కడ ఉన్న హాస్టల్లో పిల్లల చేత కూడా మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవండి. అంటే దేవీరు కూడా నాలోనే ఉంది. అమ్మాయి ఎవరో తేలాలి, ఇంకా ఆడతనం ఎక్కడో ఉంది, అదే మీ అజ్ఞానం. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ చెప్తున్నాను, నన్ను పట్టుకొని చెప్తాను. నన్ను పుష్టిగా 24 ఏళ్ల కుర్రోడుగా చూసుకోండి. నన్ను ఇప్పటికే నేను లైట్గా వేసుకున్నట్టు ఉంది, కానీ ఇప్పటికి రంగు వేసుకుని చాలా రోజులు అయిపోయింది. ఇంకా నా వయసు వాళ్ళు కూడా ఎంత పడుచుగా లేరని ఏదో మాటలు వినపడుతున్నాయి. సరే, ఏదైనా నేను 4 రోజులకి ముసలాడు అయిపోతాం, అలా కాదు. మమ్మల్ని పట్టుకోండి. ఒక మమ్మల్ని ఎలాగైనా 25 ఏళ్ళు 30 ఏళ్ళ కుర్రోడుగా శాశ్వతంగా పట్టుకోండి. మమ్మల్ని ఎలాగైనా మాస్టర్ మైండ్గా పట్టుకుని, కేంద్ర బిందువుగా పట్టుకుని, మెల్లగా మైండ్గా, అలాగే ఇంతకుముందు